అప్పుడే దానికి సంబంధించిన వ్యవహారాలు అది చేయాల్సింది, అప్పుడే ప్రశ్నించడాలు, నిలదీయడాలు, రోడ్డెక్కడాలు ఇవన్నీ అప్పుడే జరగాల్సింది. ఇదంతా చూస్తుంటే సీతారామ నాయక్ గారు, ఇది రాజకీయం అయ్యిందా, రాజకీయం చేయబడిందా, పొలిటికల్ గెయిన్స్ కోసం ఈ ఉద్యమం వాడుకోబడిందా, లేక ప్రభుత్వం యొక్క ముందు చూపు లేనితనం వల్ల ఆటోమేటిక్గా అదే అటు టర్న్ అయిందా? మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి శ్రోతలందరి నమస్కారం. నమస్కారం సార్. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోతే ఇంత త్వరితగతిన ఈ 30-40 రోజుల్లో మళ్ళీ రీ ఎగ్జామ్ అయ్యి అంత పెద్ద ఎగ్జామ్ ని ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా చేసి విద్యార్థులను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది కాదు కదా. ప్రభుత్వం ముందు చూపు ఉంది కనుక జరిగిన దాని మీద చింతిస్తూనే జరిగిన దాన్ని మళ్ళీ ఇంకోసారి జరగకుండా చాలా మందిని ఇప్పటికే మేము ముందు సిబిఐకి ఇచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది కామన్. నేను ఒక ప్రొఫెసర్ని, వెంకటకృష్ణ గారు మీకు తెలుసు. నేను ఈ ఎగ్జామినేషన్ కమిటీ రిఫార్మేషన్ కమిటీ చైర్మన్ అయినా కూడా ఈ దొంగలు, ఈ బద్మాష్ గాళ్ళు కొంతమంది ఉన్న రోజులు నువ్వు ఏ సీక్రెసీ చేసినా ఎక్కడో దగ్గర వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి 10 కోట్లు ఇది కాదు, ఇటువంటి వాడిని కాల్చడమో ఇది వేరే దేశంలో ఉన్నప్పుడు ఉరిశిక్ష ఇస్తే తప్ప ఈ సిస్టాన్ని ఎంతవరకు మార్స్తామో నాకు తెలియదు. కానీ ప్రభుత్వం గొప్ప పని చేసింది. రెండో పని ఏం చేసింది ప్రభుత్వం అంటే వెంటనే విద్యార్థుల ముందు సంపత్ గారు కూడా ఒక పెద్ద స్టూడెంట్ అయిపోయారు. ఈ మోకరిల్లుడు అట్లాంటి 64 సంవత్సరాల్లో మీరు ఎన్నిసార్లు మోకరిల్లురు? ఒకసారి ఆ 64 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు పేపర్ లీక్ కాలే. మొన్న అయింది కదా ఇక్కడ మన దగ్గర. ఎవరి దగ్గర మోకరిల్లురు? మొన్న జరిగింది కదా, తెలంగాణలో జరగలే. పోయినసారి కేసీఆర్ అప్పుడు జరగలేదా? మొన్న ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేయలేదా? ఇట్లా ఇవి కాదు మనం మాట్లాడవలసి. దానికి ఏమైనా సూచనలు చేసి ఏదో పార్టీ మన పార్టీ వాళ్ళంటేనే ఉన్నారు. కాక్రోచ్ పార్టీ వచ్చింది. విద్యార్థుల ముందు ఎవరు గొప్ప కాదండి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రొఫెసర్ గాని, వీసీ గాని, దేశ ప్రధానమంత్రి గాని విద్యార్థుల ముందు ఎవరు గొప్ప కాదు. విద్యార్థులను గౌరవించవలసిందే. విద్యార్థులు పిలిచిపోయి మాట్లాడవలసింది. విద్యార్థి శక్తిని మీరు అంత చిన్నగా అంచనా వేసుకోకూడదు మనం అని వాళ్ళు పార్లమెంట్ మీద వచ్చి పడితే వాళ్ళ కొంత బెకాయిడ్ గాళ్ళు వచ్చి వాళ్ళ ఎవడు పడితే వాడు వచ్చి రీళ్లు తీస్తున్నారు సార్. అఖిలేష్ యాదవ్ గారి మిసెస్ వచ్చి మొన్న ఏం చేసిన చూసినా మీరు? మరి ఆయన ప్రభుత్వంలో 40 పేపర్లు లీక్ అయింది కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇదే నా పద్ధతులు వీళ్ళు చేయవలసినాయి. ప్రధానమంత్రి ఇంటికి పోయినరా? 64 సంవత్సరాల్లో మీ దగ్గర ఏం జరిగితే ఎంతమంది వచ్చిర్రు మీ ఇంటికి? ప్రతిపక్ష నాయకులు వచ్చిరా? ప్రధానమంత్రి ఇంటికి దేశ ద్రోహులు పోతారు. పార్లమెంట్ మన అత్యున్నతమైనటువంటి చట్టాన్ని కాపాడి మన భవిష్యత్తు నిర్మించింది. తప్పైతే బయట 100 సార్లు చెప్పండి, నిరసన చేయడంలో తప్పు లేదు. కానీ ఆ స్కోప్ కూడా ఇయ్యలే ప్రభుత్వం. వెంటనే ఎగ్జామ్ పెట్టేసింది. అందరికీ వచ్చినాయి, కొంతమందికి నష్టం జరుగుతుంది. ఇది ఇవాళ ఒక్క మోడీ గారి ప్రభుత్వమే ఇది చేసింది, మోడీ గారే తప్పు చేసినట్టు 100 రకాలుగా మాట్లాడతాం. దురదృష్టం. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక ఆచార్యునిగా, ఒక ఎగ్జామినేషన్ తో పనిచేసిన వాటిగా చెప్తున్నా, ఇది దురదృష్టం సార్. ఈ దరిద్రులు ఉన్న రోజులు ఈ మరక ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరి మీద వస్తూనే ఉంటది. ఇక దీన్ని రాకుండా చేయడానికి వాళ్ళ గురించి ఒక్క మాట రాలే చూడు. ఈ 5-6 రోజుల నుంచి డిబేట్ లా వింటున్నా, ఆ చేసిన ద్రోహులు, దొంగలు, బట్టెబాజుగాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతలేరు. మన జీవితం, మన మనుషులుగా పుట్టినందుకు ఏమైనా చేసుకోవాలి, మార్చుకోవాలి అని మాత్రం అంటలేరు. ప్రభుత్వం తప్పు చేసింది, వాళ్ళు దిగిపోతే మేము ఎక్కుతాం, ఇదే మేము ఎక్కుతాం అన్నట్టే ఉన్నారు సార్. అలా ఇట్లా కాదు కదా ప్రభుత్వాలు. అయినా కాక్రోచ్ పార్టీ ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ ఎవరైనా ప్రజాస్వామ్యంలో వచ్చారు. మాకు వద్దు మీ సహకారం అంటున్నారు. అంతేందుకండి, నిన్న కేజ్రీవాల్ ఏమంటారు? బీజేపీ నట రాహుల్ గాంధీని ఆయన ఇంటికి పంపించిందట. విన్నరా మీరు వెంకటకృష్ణ గారు? విన్నర్? మీకు ఏంది ఆయన? ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి బీజేపీ పార్టీనే రాహుల్ గాంధీని వాళ్ళ ఇంటికి పంపించి, మా ఇంటికి రమ్మని వాళ్ళే పంపించారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు, బీజేపీ కాంగ్రెస్. లేకపోతే రాహుల్ గాంధీ టీము ప్రధానమంత్రి ఇంటి దాకా ఎట్లా వెళ్ళగలుగుతారు అనేది అరవింద్ కేజ్రీవాల్. అదేలే ఆ పొలిటికల్ బ్లేమ్ గేమ్. ఇది సైకో మెంటాలిటీ, పిచ్చోని మాట్లాడే మాటలు కాకుంటే ఓ రాజకీయ పరిణితి చెంది ఓ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి వాళ్ళు సడన్ గా వచ్చిండి అయినా కూడా ఇంత గొప్పగా ఉండాలండి. ఇటువంటి వాళ్లను అన్ని ప్రతిపక్షాలు ఇంకోసారి జరగకుండా ఏం చేయాలనేటువంటి దాంతో నడవండి. మీరు చూసిన 15 నుంచి 20 మంది, ఒక అమ్మాయి అయితే
వందే మాత్రం అనే పోలీసులుగా నిలబడి 1 నిమిషంలో వెళ్ళిపోయింది. రీల్ చేసుకుంటున్నారు సార్. 101 రీల్స్ ఉన్నాయి ఇప్పుడు. అన్ని మీడియా, ఏది సోషల్ మీడియా వాళ్ళు ఎవరెవరు ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళి అని చూడు. వీళ్ళంతా ఉద్యమకారులు, వీరంతా విద్యార్థుల సంక్షేమాన్ని కోరి వచ్చినటువంటి దరిద్రుల. నో డౌట్ మీరు అన్నట్టు సంపత్ గారు ఈ విషయంలో సోషల్ మీడియాలో ఎట్లా నేను అందుకోసం అంటున్నా, విద్యార్థుల దగ్గర ఎవరైనా మాట్లాడవలసిందే. విద్యార్థి శక్తిని చిన్నగా అంచనా చేయకూడదు. విద్యార్థులకు అన్యాయం జరిగితే మనం పశ్చాత్తాపడాలి. విద్యార్థులకు ఎట్లా న్యాయం చేయాలో చేయాలి. ప్రభుత్వం 100 రేట్లు చేసిందా లేదా మీరే చెప్పండి. ఎన్ని రోజులు ఎగ్జామ్ కండక్ట్ చేసింది? 1 year నష్టపోకుండా చేసింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా ఈ దొంగ పేపర్లు తీసుకొని రాసినోడు ఎవడని బాధపడి అక్కడ వచ్చి ఉంటాడు తప్ప, మెరిట్ విద్యార్థుడు ఎన్నడూ నష్టపోదు. నువ్వు ఇటువంటి 10 పేపర్లు మార్చి తీసుకుంటాబో వాడే వస్తాడు. ఎవరన్నా ఇట్లా ఈ పేపర్లు చూసి రాసి పోయినోడు ఎవడైనా ఒక 4 పెట్టి బాధపడితే బాధపడవచ్చు, లేదా జెన్యున్ కూడా కొన్ని సార్లు నష్టం జరగవచ్చు. దాన్ని నేను కూడా ఒక ఆచార్యంగా చింతిస్తా, తప్పేం లేదు దాంట. కానీ ఇది జరగని ప్రక్రియ. ఎన్ని ఏళ్ళ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో జరుగుతూనే ఉన్నది. ఎందుకు పెట్టారు చట్టాలు? దక్షిణ భారతదేశంలో ఈ చైన్ గుంజేటోడు ఉంటే కుక్కలను బట్టి కుక్కలు లాగితే చూస్తే ఇంకేవాడు ఎక్కడి సార్ ఉంటే 6 నెలలు జైలు ఉంటుంది, లేకపోతే పొడిసిన వాడు 3 నెలలకు బయటకు వస్తాడు. దరిద్రమైనటువంటి సమాజం. ఈ మనుషులలో మార్పు రావాలి, కానీ ప్రభుత్వాలు చేసే బాధ్యత ప్రభుత్వాలు చేయాలి. ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వాన్ని నిందించేటువంటి పరిస్థితి బయట లేదు సార్ పార్టీలకు. రైట్, ఒక్క నిమిషం ప్రొఫెసర్ గారు, ఒక్క నిమిషము. పుల్లారావు గారు, ఈ సోషల్ మీడియా ఫ్లడ్ అవుతోంది ఈ వీడియోస్తో గడిచిన 4 రోజుల